ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషార్థంకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 8th హౌస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అష్టమ స్థానం నుంచి ఎటువంటి ఫలితాలను చూడొచ్చు, అష్టమ స్థానం ఇచ్చేటువంటి సమస్యలు కావచ్చు, యోగాలు ఏమిటి, ఎలా అష్టమ స్థానాన్ని అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాలు డిస్కస్ చేద్దాము. దుస్థానాల్లో ఒక స్థానము 8th హౌస్. 6, 8, 12 ఇవి దుస్థానాలుగా చెప్పబడ్డాయి. అందులో అష్టమ స్థానానికి ఒక విశిష్టత ఉంది. అది చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం. అది దుస్థానంగా చెప్పబడినప్పటికీ కూడా ఎందుకు దుస్థానంగా చెప్పారన్నది కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అష్టమ స్థానం ప్రధానంగా ఆయుష్ను సూచించేటువంటి స్థానం. అష్టమంలో శని ఉంటే దీర్ఘాయుర్దాయం ఉంటుంది. అలాగే అష్టమ బలం ఉన్నప్పుడు దీర్ఘాయుర్దాయము, మంచి ఆరోగ్యంతో ఆ వ్యక్తి జీవించడం అనేది జరుగుతుంది. ఇక అష్టమం సూచించేటువంటి కారకత్వాలు ఏంటి అని చూసినట్టయితే ప్రధానంగా అష్టమ స్థానం అనేది డిసప్పాయింట్మెంట్స్ అంటే నిరాశల్ని సూచించేటువంటి స్థానము. ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు అది వెంటనే అవ్వకపోవడము, విద్యార్థులు ఎడ్యుకేషన్లో వెనకబడి ఉండడము, అంటే వారు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వారు అనుకున్నంత స్కోర్ రాకపోవడము, ఎక్కువ అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత 2-3 అటెంప్ట్స్ అయిన తర్వాత సక్సెస్ అవ్వడము, ఇటువంటి ఫలితాలను సూచిస్తుంది 8th హౌస్. చేసే ప్రయత్నాల్లో కొంత ఎక్కువ కష్టపడి సాధించుకోవడం అనేది చూపిస్తుంది అష్టమ స్థానం. అందుకే ఒక నిరాశ నిస్పృహానికి లోన్ చేసేటువంటి పరిస్థితుల్ని కలిగిస్తుంది. అయితే దానివల్ల ఆ జాతకుడు ఓర్పుని నేర్చుకోవడము, ఫెయిల్యూర్ని తట్టుకుని నిలబడగలగడము, ఇటువంటి మంచి లక్షణాలని అలవరుచుకోవడానికి ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం కలిగిస్తుంది 8th హౌస్. అలాగే 8th లార్డ్, 8th హౌస్లో ఉన్న ప్లానెట్స్. అలాగే రహస్యాన్ని సూచించేటువంటి హౌస్ 8th హౌస్. రహస్య కార్యకలాపాలు కావచ్చు, రహస్య విద్యలు కావచ్చు, రహస్యంతో కూడుకున్నటువంటి వృత్తులు కావచ్చు. ఉదాహరణకి సిఐడి ఇటువంటి వృత్తుల్లో రాణించడానికి, అలాగే కొన్ని రహస్య కార్యక్రమాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం అనేది సూచించేది కూడా 8th హౌసే. ఆధ్యాత్మిక సాధనని సూచించేటువంటి హౌస్ 8th హౌస్. మంత్ర సాధనని సూచించే హౌస్ 8th హౌస్. రహస్య విద్యలు అంటామంటే ఆధ్యాత్మిక విద్య అనేది రహస్య విద్య, సాధనతో తనంతట తాను అనుభూతి చెందవలసినటువంటి అంశం కాబట్టి ఇటువంటి సాధనని సూచిస్తుంది 8th హౌస్. ఇక సడన్గా యాక్సిడెంట్స్ జరగడము, తీవ్రమైనటువంటి యాక్సిడెంట్స్ జరిగి అనారోగ్యం పాలవడము, అదేవిధంగా సూసైడల్ టెండెన్సీస్ని కలిగించడము, ఇవన్నీ కూడా 8th హౌస్ ఇచ్చేటువంటి దుష్ఫలితాలు. హాస్పిటల్లో ఉండడం, ఎక్కువ రోజులు ఎక్కువ హాస్పిటల్ ఖర్చులు అవుతూ ఉండడము, డయాగ్నోసిస్కి అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ ఉండడము, ఇవన్నీ కూడా అష్టమ స్థానం ఇచ్చేటువంటి ఫలితాలు. ఇక ఆస్ట్రాలజీ వంటి విద్యల్లో రాణించడానికి కూడా అష్టమ స్థానం యొక్క హెల్ప్ చాలా అవసరమవుతుంది. ఎందుకంటే జ్యోతిష్యం కూడా ఒక రహస్య విద్యే. ఇంట్యూషన్ని తెలియచేస్తుంది అష్టమం. ఇలా ఇంట్యూషన్తో మంచి ప్రెడిక్షన్స్ చేయడానికి అష్టమ స్థానం యొక్క బలం చాలా చాలా హెల్ప్ అవుతుంది. అష్టమాధిపతి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, లగ్నంతోనూ అష్టమంతోనూ సంబంధం ఉన్నప్పుడు ఆస్ట్రాలజీలో రాణించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఆ రిలేషను. అదేవిధంగా సడన్గా కలిసి రావడము, జీవితంలో ధనయోగాలు కలగడము, ఇవన్నీ సూచించేది కూడా అష్టమ స్థానమే. లాటరీల ద్వారా, స్పెక్యులేషన్ ద్వారా సడన్గా గెయిన్స్, లాభాలు వచ్చి ఆర్థికంగా చాలా ఉన్నత స్థానానికి వెళ్ళడాన్ని సూచించేది కూడా అష్టమ స్థానమే. కష్టపడి జీవితంలో పైకి రావడాన్ని సూచిస్తుంది అష్టమ స్థానం. అదేవిధంగా విపరీత రాజయోగాన్ని కూడా ఇస్తుంది అష్టమ స్థానం. 8th హౌస్లో 6th లార్డ్ కానీ 12th లార్డ్ కానీ ఉన్నట్టయితే అది విపరీత రాజయోగంగా చెప్పబడింది. అలాగే 8th లార్డ్ 6th హౌస్లో కానీ 12th హౌస్లో కానీ ఉన్నట్టయితే అది కూడా విపరీత రాజయోగంగా చెప్పబడింది. ఆ రాజయోగం కనుక ఉన్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు, ఆకస్మికమైనటువంటి రాజయోగ ఫలితాలు అనుభవిస్తాడు జాతకుడు. ఇక ఫారిన్ ట్రావెల్స్ని, ఎక్కువ సంవత్సరాలు ఫారిన్ ల్యాండ్లో ఉండడము, ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడము, సిటిజన్షిప్ మార్చుకోవడము, ఇవన్నీ కూడా సూచించే స్థానం అష్టమ స్థానం. ఎప్పుడూ కూడా తను ఉన్నటువంటి స్థితి నుంచి వేరే పరిస్థితిలోకి వెళ్ళడము, తనకి ఏమాత్రం పరిచయం లేని ఒక స్థానంలో, విదేశాల్లో ఉండడము, ఇలాంటి వాటిని సూచిస్తుంది అష్టమ స్థానం. ఈ విధంగా మంచి చెడులు మేలు కలయికగా ఫలితాలను ఇస్తుంది అష్టమ స్థానము. ఇటువంటి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఎంత పాజిటివ్గా ఉన్నాయి, ఎంత నెగిటివ్గా ఉన్నాయి అని అర్థం చేసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యము.
అయితే ఈ వీడియోలో ఎక్కువగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఎటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి అనేది కొంతవరకు నేను డిస్కస్ చేస్తాను. ఎందుకంటే అటువంటి పరిస్థితిలో కనుక ఉన్నట్టయితే ప్లానెట్ ఏ విధమైనటువంటి కొంత జాగ్రత్త చర్యలు తీసుకోవడం కావచ్చు, తన యొక్క ఆర్థికపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో తనను తాను నియంత్రించుకోవడము, ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని రెమెడీస్ చేసుకున్నట్టయితే ఆ గ్రహదశ ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వకుండా తనని తాను రక్షించుకోవడానికి వీలవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువగా అష్టమ స్థానం ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఏంటి, ఆ ప్లానెట్స్ ఎటువంటి కష్టాలను ఇస్తుంది అనేది కొన్ని పాయింట్స్ నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో. 8th హౌస్లో కనుక రవి నెగిటివ్గా ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా వారి యొక్క మ్యారిటల్ లైఫ్ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. డామినేషన్ ప్రాబ్లమ్స్, ఇద్దరి మధ్య ఎక్కువ ఘర్షణ వాతావరణము, డైవర్స్కి దారితీసేటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేయడము, వ్యసనాలకు లోనే ధనాన్ని ఖర్చు చేయడము, పురుషుల విషయంలో స్త్రీ వ్యసనం ద్వారా ధనాన్ని ఖర్చు చేయడము, ఇవన్నీ సూచిస్తుంది 8th హౌస్లో ఉన్నటువంటి సన్ ప్లేస్మెంట్. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు, అంతుచిక్కని వ్యాధులు, దానివల్ల ధనం ఖర్చు అవడము, ఇలాంటి వాటిని కూడా సూచిస్తుంది రవి యొక్క ప్లేస్మెంట్. హార్ట్ ప్రాబ్లమ్స్ని సూచిస్తుంది, హార్ట్ అటాక్ కావచ్చు, ఇటువంటి హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని సూచిస్తుంది రవి యొక్క ప్లేస్మెంట్ 8th హౌస్లో. సడన్ డెత్ను సూచిస్తుంది, కఠినమైనటువంటి వాక్కును సూచిస్తుంది 8th హౌస్లో సన్ ప్లేస్మెంట్. ఈ విధంగా రవి యొక్క ప్లేస్మెంట్ నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే 8th హౌస్లో ఇలాంటి సమస్యల్ని మనం ముందుగానే ఊహించి కొంతవరకు రవికి పరిహారాలు చేసుకోవడం మంచిది. నైతిక విలువలు తక్కువగా ఉండడము, తన యొక్క ఈగో ప్రాబ్లమ్స్లో, కెరియర్లో సమస్యలను ఎక్కువగా కొని తెచ్చుకోవడము అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే కంటికి సంబంధించినటువంటి సమస్యలు, ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తూ ఉండడము, ఇలాంటి సమస్యను కూడా ఇస్తాడు రవి 8th హౌస్లో నెగిటివ్గా ఉన్నప్పుడు. ఇక చంద్రుడు 8th హౌస్లో కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మైండ్ ఎప్పుడు అన్రెస్ట్గా ఉండడము, ఎప్పుడు కూడా చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా చెలించిపోతూ ఉండడము, మానసికంగా అశాంతిగా ఉండడము, అదేవిధంగా తల్లితో సమస్యలు, తల్లికి అనారోగ్య సమస్యలు, అంతుచిక్కిన వ్యాధులతో బాధపడుతూ ఉండడము, శత్రుబాధ ఎక్కువగా ఉండడము, తను పనిచేసేటువంటి సంస్థలోనే తనకి ఎక్కువగా ప్రత్యర్థులు, శత్రువులు ఉండడము, దానివల్ల మానసికంగా ఎంతగానో అశాంతికి లోనవుతూ ఉండడము, అలాగే సడన్ డెత్, నీటిలో మునిగి చనిపోవడము, వివాహం అయిన తర్వాత కుటుంబ సభ్యుల నుంచి దూరం అవడము, భార్య వలన లేదా భర్త వలన, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది 8th హౌస్లో ఉన్నటువంటి చంద్రుడి ప్లేస్మెంట్. వైవాహిక సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి, మానసికపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి వివాహం అయిన తర్వాత ఆ జాతకుడికి. ఇక కుజుడు కనుక 8th హౌస్లో ఉన్నట్టయితే ఇది కూడా మ్యారేజ్లో చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా తీసుకొస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్సే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా అపార్థాలు, మనస్పర్ధలు ఎక్కువగా ఉండడము, తరచూ డిస్ప్యూట్స్ అంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్, ఆస్తి తగాదాలు ఎక్కువగా ఉండడము కుటుంబ సభ్యుల మధ్య, దానివల్ల డొమెస్టిక్ హ్యాపీనెస్ తక్కువగా ఉండడం, గృహ వాతావరణంలో ఎప్పుడూ కూడా ఈ విధమైనటువంటి ఒక అశాంతి వాతావరణం ఉండడము, అలాగే దీర్ఘ వ్యాధులతో బాధపడుతూ ఉండడము, యాక్సిడెంట్స్ తరచూ అవుతూ ఉండడము, మరణం కూడా వైలెంట్ డెత్ అనేది రావడము, బిజినెస్లో లాసెస్, ఇవన్నీ ఇస్తాడు కుజుడు కనుక 8th హౌస్లో నెగిటివ్గా ఉన్నట్టయితే. కఠినమైన వాక్కు, తన మాటలతో శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడము, ఇలాంటి రిజల్ట్స్ని ఇస్తాడు కుజుడు. ఇక బుధుడు కనుక 8th హౌస్లో ఉన్నట్టయితే సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మూడ్ స్వింగ్స్, డిప్రెసివ్ ఫీలింగ్స్, సూయిసైడల్ టెండెన్సీస్, వీటి వల్ల ఎక్కువగా మానసికంగా బాధపడుతూ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే బిజినెస్లో కూడా ఊహించని అనూహ్యమైనటువంటి నష్టాలు, సడన్గా లాసెస్ అనే అనూహ్యమైనటువంటి ఆకస్మిక వ్యాపార నష్టాలు, ధన నష్టాలు, ఇవన్నీ కూడా ఉంటాయి బుధుడు కనుక 8th హౌస్లో నెగిటివ్గా ఉన్నట్టయితే. అటువంటి సందర్భంలో కొంతవరకు సూయిసైడల్ టెండెన్సీస్ అనేవి కలుగుతూ ఉండడము, ఇవి కూడా ఇస్తారు బుధుడు 8th హౌస్లో ఉన్నట్టయితే. అలాగే ఆయుధాల నుంచి కొంతవరకు వీరికి ప్రమాదము, అటువంటి వాటి వల్ల కొన్ని గాయాలు అవ్వడము అనేది సూచిస్తుంది బుధుడు యొక్క 8th హౌస్ ప్లేస్మెంట్. ఇంకా గురువు కనుక 8th హౌస్లో ఉన్నట్టయితే ధన నష్టము, ఆరోగ్య భంగము, అలాగే సంతానం నుండి సమస్యలు, వాళ్ళు వృద్ధిలోకి రాకపోవడము, ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా మనోవేదన చెందుతూ ఉండడము, ఇలాంటి రిజల్ట్స్ ఇస్తారు గురువు అష్టమంలో ఉన్నట్టయితే. తాను ఆర్జించుకుని సేవ్ చేసినటువంటి మనీ నష్టపోవడము, ఇలాంటి రిజల్ట్స్ని కూడా ఇస్తాడు గురువు. దీర్ఘ వ్యాధులు, అంతుచిక్కని వ్యాధులు ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాయి. ఈ విధంగా గురువు కూడా 8th హౌస్లో నెగిటివ్గా ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు ఇచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇక శుక్రుడు కనుక 8th హౌస్లో ఉన్నట్టయితే వైవాహిక సమస్యలు, ముఖ్యంగా మగవారి విషయంలో లూజ్ మారల్స్, దానివలన
ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వ్యసనాలు, ముఖ్యంగా తాగుడు వ్యసనము, పరస్త్రీ వ్యసనము, ఇటువంటి వాటి వలన వారి యొక్క వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు, అలాగే ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టడము, దుబారా ఖర్చు ఎక్కువగా చేయడము, నైతిక విలువలు పెద్ద పట్టించుకోకపోవడము, ఇటువంటి సమస్యలు ఉంటాయి. అలాగే కిడ్నీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటి నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. శుక్రుడు కనుక 8th హౌస్లో నెగిటివ్గా ఉన్నట్టయితే, శని అష్టమంలో కనుక ఉన్నట్టయితే దీర్ఘాయుర్దాన్ని ఇస్తాడు. అయితే ధన నష్టము, కుటుంబ సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి శని కనుక 8th హౌస్లో నెగిటివ్గా ఉన్నట్టయితే. అయితే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి, చాలా సంవత్సరాలు ఫారిన్లో ఉండడానికి, చాలా దేశాలు తిరుగుతూ ఉండడానికి శని యొక్క 8th హౌస్ ప్లేస్మెంట్ హెల్ప్ చేస్తుంది. జీవితంలో లేట్గా సెటిల్ అవ్వడము, ఫారిన్ ల్యాండ్లో కూడా సెటిల్మెంట్ అవ్వడానికి ఎన్నో అడ్డంకులు రావడము, అవన్నీ దాటుకుని ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ని తెలియజేస్తుంది శని యొక్క అష్టమ స్థితి. ఇక ఆస్తి తగాదాలు, కోర్టు కేసుల్లో చిక్కుకుని ఆస్తి గురించి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండడము, ధన నష్టము, వ్యయము, అలాగే శారీరక శ్రమ, ఇవన్నీ కూడా సూచిస్తుంది శని యొక్క అష్టమ స్థితి. అయితే ఆధ్యాత్మిక సాధనకి, వైరాగ్యానికి చాలా బాగా హెల్ప్ చేస్తాడు అష్టమంలో ఉన్నటువంటి శని. ఇక రాహు కనుక అష్టమంలో ఉన్నట్టయితే మోసపోవడము, మోసం చేసేటువంటి మెంటాలిటీ, బిజినెస్ పార్ట్నర్స్ చేతిలో మోసపోవడము, ఆకస్మిక ధన నష్టము, వ్యసనాల ద్వారా ధన నష్టము, ఆరోగ్య భంగము, అలాగే ఎడిక్షన్స్, వీటి వలన ఎక్కువగా మానసికంగా అశాంతికి లోనవడము, ధనం వ్యయం అవడము, ఇలాంటి రిజల్ట్స్ని సూచిస్తాడు రాహు అష్టమంలో. అలాగే ఆస్తి తగాదాలు, దానివల్ల ఎంతో ధన నష్టం కలగడానికి కూడా సూచిస్తాడు రాహువు. ఆస్తి విషయంలో మోసపోవడము, మోసానికి గురవడము అనేది సూచిస్తుంది. ఇటువంటి విషయాలను సూచిస్తుంది రాహు యొక్క 8th హౌస్ ప్లేస్మెంట్. అయితే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి, ఫారిన్ స్టేకి చాలా బాగా హెల్ప్ చేస్తాడు రాహు 8th హౌస్లో ఉండి. ఇక కేతు అష్టమంలో ఉన్నప్పుడు ఎక్కువగా కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు, అనారోగ్య సమస్యలు, ధన నష్టము, వీటి వల్ల మనశ్శాంతి తక్కువగా ఉండడము, ఇటువంటి చాలా డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ని ఇస్తాడు కేతువు అష్టమ స్థానంలో ఉంటే. అయితే విదేశాల్లో సెటిల్ అవ్వడానికి, ఫారిన్లో ఎక్కువ సంవత్సరాలు ఉండడానికి, ఫారిన్ సెటిల్మెంట్కి హెల్ప్ చేస్తాడు కేతు అష్టమంలో ఉండి. అంతుచక్కని వ్యాధులతో బాధపడుతూ ఉండడము, ఎన్నాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎన్ని డాక్టర్లు మార్చినా, ఎంతమంది డాక్టర్లు మార్చినా వ్యాధి నయమవకపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు కేతువు 8th హౌస్లో ఉండి. ఈ విధంగా 8th హౌస్ అనేది కష్టాలు, అలాగే కొన్ని అద్భుతమైనటువంటి యోగాల్ని కూడా ఇచ్చేటువంటి హౌస్. అందుకే 8th హౌస్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, 8th లార్డ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు అని ఎప్పుడు కూడా చూసుకుని, అటువంటి 8th లార్డ్ దశ నడుస్తున్నా, 8th హౌస్లో ఉన్న ప్లానెట్స్ దశ నడుస్తున్నా ఎంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అనేది ఒక అవగాహన తెచ్చుకుని, ఆ ప్లానెట్స్కి సంబంధించిన రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే మానసిక పరంగా ముందు పాజిటివ్ థింకింగ్ అనేది డెవలప్ అవడము, కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం రావడము, ఇటువంటి మంచి ఫలితాలను ఇస్తాయి రెమెడీస్. అష్టమంలో వక్రించిన గ్రహాలు, అష్టమంలో నీచలో ఉన్న గ్రహాలు, అష్టమంలో అస్తంగత్వం చెందిన గ్రహాలు, ఇవన్నీ కూడా ఎక్కువగా సమస్యలు ఇచ్చేటువంటి సందర్భాలే ఉంటాయి. పాపగ్రహాలు అష్టమంలో ఉండి వక్రిస్తే ఎక్కువగా సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి శని అష్టమంలో వక్రించిన, కుజుడు అష్టమంలో వక్రించిన, ఇటువంటి వక్ర స్థితిలో ఉన్నటువంటి పాపగ్రహాలు ఎక్కువగా సమస్యల్ని ఇస్తాయి. శని కుజుల కలయిక ఉదాహరణకి అష్టమంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఆస్తి తగాదాలు, అయిన వారే వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టడము, మోసం చేయడము, ఇటువంటి వాటి వల్ల చాలా చాలా సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. వారికి ఎప్పుడూ కూడా బంధువులతోనూ, తోడబుట్టిన వాళ్ళతోనే ఎక్కువగా సమస్యలు ఉంటూ ఉంటాయి. మాట పట్టింపులు కావచ్చు, దీనివల్ల అశాంతి అనేది ఎక్కువగా ఉంటుంది వారి యొక్క ఫ్యామిలీ లైఫ్లో, గృహ వాతావరణంలో. కొన్ని గ్రహాల ప్లేస్మెంట్స్, కాంబినేషన్స్ అనేవి చాలా సమస్యల్ని సృష్టిస్తాయి 8th హౌస్లో. ఇందాక చెప్పినట్టుగా శని కుజల ప్లేస్మెంటు, శని రాహుల ప్లేస్మెంటు, కుజరాహుల ప్లేస్మెంట్, ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో చాలా సమస్యలు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్. అవి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా ఎక్కువగా సమస్యలు ఇచ్చేటువంటి కాంబినేషన్స్ ఇవి. ఇటువంటి కాంబినేషన్స్ కనుకున్నట్టయితే తప్పకుండా దానికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. లేకపోతే అటువంటి గ్రహాల దశ నడిచేటప్పుడు ఆ దశంతో కూడా వీరికి చాలా చాలా డిస్కంఫర్ట్ని కలిగిస్తూ, అశాంతిని కలిగిస్తూ, మనోధైర్యం కోల్పోయి, కొన్ని సందర్భాల్లో బుధుడు, చంద్రుడు, ఇటువంటి గ్రహాల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నప్పుడు సూసైడల్ టెండెన్సీస్కి వెళ్ళడము అనేది కూడా మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే అష్టమం అనేది అన్యాచురల్ డెత్, అసహజ మరణము, సడన్ డెత్, ఇవన్నీ కూడా సూచించేటువంటి హౌస్ కాబట్టి అందులో ఉన్నటువంటి ప్లానెట్స్ గురించి కొంత స్టడీ చేసి అవగాహన తెచ్చుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము.
ఆ విధమైనటువంటి దశలు నడుస్తున్నప్పుడు అష్టమంలో ఉన్న గ్రహం దశ కావచ్చు, అష్టమాధిపతి దశ కావచ్చు నడుస్తున్నప్పుడు కొంత పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్టయితే మానసిక పరంగా చాలా ధైర్యంగా ఉండడము, మనోబలం పెరగడము, పాజిటివ్ థింకింగ్ పెరగడము, ఇటువంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రెమెడీస్ ద్వారా. ఈ విధంగా అష్టమ స్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అందులో ఉన్నటువంటి నెగిటివ్ పాజిటివ్ అంశాలు ఏంటి అని కొన్ని పాయింట్స్ని వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.